చేయడానికి నాకు కనికరం కూడా లేదు అని అన్నాడు రాహుల్. అతను చెప్పేటప్పుడు అందరూ చాలా సైలెంట్గా వింటున్నారు. అందరి మొహాలు బాధగా మారాయి. కాని ఎవ్వరూ ఎదురు మాట్లాడలేదు. కేవలం నగల వేలం కోసం రాహుల్కి ఎదురు తిరగాలని ఎవ్వరూ అనుకోరు. రాహుల్ వేలం వేయటం మొదలుపెట్టాడు. నేను ఎవర్ లాస్టింగ్ లైట్ కోసం 10 లక్షలు మరియు కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం ₹1,00,000 మాత్రమే వేలం వేస్తున్నాను అని కన్నింగా నవ్వుతూ అన్నాడు రాహుల్. అది విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. 10 లక్షల విలువైన ఆర్నమెంట్ని కేవలం ₹1,00,000తో వేలం వేయటమే కాకుండా హాజరైన అందరూ వేలంలో పాల్గొనొద్దు అని హెచ్చరించిన రాహుల్ని పెద్ద వేస్ట్ ఫెలో అని అనుకుంటున్నారు. నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వేలం పాట స్టార్ట్ చేశానని అనుకుంటున్నాను. నిజమేనా మిస్ జనని అన్నాడు రాహుల్. జనని చిన్న నవ్వు నవ్వి మీరు ఏ మిస్టేక్ లేకుండా వేలం వేశారు అని చెప్పింది జనని. నేను కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ కి కేవలం 1 లక్ష మాత్రమే అని ఎందుకంటున్నాననేది మీకు అర్థం కాలేదనుకుంటా. ఎందుకంటే అలాంటి చెత్త డిజైన్ కి నేను ₹1,00,000 పెట్టడమే ఎక్కువ. ఇది తయారు చేసింది చాలా సాదా సీదా మనిషి. ఆమెకి విలువ లేదు. ఆమె తయారు చేసే నగలకు విలువ లేదు అని సురభి వైపు వెక్కిరించినట్లుగా చూసి నవ్వాడు రాహుల్. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు మీకేం హక్కుందని నేను తయారు చేసిన లాకెట్కి అంత తక్కువ ధర నిర్ణయించడానికి అని అన్నది సురభి. ఆమె మొహంలో ఆవేశం కనిపిస్తుంది. నాకేం హక్కుందా? నాకున్న ఏకైక హక్కు డబ్బు. మీ దగ్గర కంటే నా దగ్గర చాలా ఎక్కువ డబ్బుంది. కాబట్టి ఈ వేలం పాటలో పాల్గొనే హక్కు నాకుంది. ఈ ఆన్సర్ చాలా అని అన్నాడు రాహుల్. సురభి పళ్ళు కొరుకుతూ రాహుల్ వైపు చూసింది. అయినా ఇదంతా కాదు సురభి. మీ దగ్గర డబ్బులుంటే మీరు కూడా వేలం పాటలో పాల్గొనొచ్చు. మీ దగ్గర డబ్బులు లేవు కదా. నేనొక ₹1,00,000కి నువ్వు తయారు చేసిన లాకెట్ని కొని దాన్ని మీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చేస్తాను. మీ తయారీ విధానం ఎంత డెలికేట్ ఉందో అర్థమవుతుంది అన్నాడు రాహుల్. సురభి కోపంతో రగిలిపోయింది. ఆ కోపాన్ని ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అదే సమయంలో శివ అందరి వెనక కూర్చున్న గౌతమ్కి మెసేజ్ చేశాడు. మిస్ జనని, వేలం పాటలో ఇంకెవ్వరూ పార్టిసిపేట్ చేయటం లేదు. పార్టిసిపేట్ చేసే ధైర్యం కూడా ఇక్కడ ఎవ్వరికీ లేదు. కాబట్టి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేయండి. నేనిప్పుడే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని స్మాష్ చేయాలి అని హేళనగా నవ్వుతూ అన్నాడు రాహుల్. ఇక జనని తన వృత్తి ధర్మం పాటిస్తూ ఎవర్ లాస్టింగ్ లైట్ కి 10 lakhs, కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి 1 lakh ఈ వేలం అని జనని అంది. అదే సమయానికి రాహుల్, కృతి మొహాలలో ఉన్మాదమైన నవ్వు కనిపించింది. ఇక అంతా అయిపోయింది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది సురభి. ఆమెని అలా చూస్తున్న కృతికి, రాహుల్కి తమని ఎదిరించినందుకు సరైన గుణపాఠం నేర్పాము అని సాటిస్ఫాక్షన్ కలిగింది. జనని లాస్ట్ రిజల్ట్స్ ప్రకటిస్తున్న సమయానికి స్క్రీన్ పై మరొక వేలం నెంబర్ కనిపించింది. ఒక్క నిమిషం అంటూ సంతోషకరమైన గొంతుతో అన్నది జనని. మిస్టర్ రాహుల్ మీద మీకు ఆపోజిట్ గా ఎవరో వేలం వేస్తున్నారు అన్నది జనని. అంత ధైర్యం ఎవరికుంది అని కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచాడు రాహుల్. ఆ హాల్లో అందరి వైపు చూశాడు. తనని లెక్క చేయకుండా వేలంపాట పాడింది ఎవరు అనేది అతనికి అర్థం కావటం లేదు. యూజర్ నెంబర్ 9527 కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం 20 lakhs, ఎవర్ లాస్టింగ్ లైట్ కోసం 15 lakhs పాట వేశారు అని హ్యాపీగా చెప్పింది జనని. అదే సమయంలో రాహుల్ మొహం వాడిపోయింది. నాకు అపోనెంట్ గా వేలం వేస్తున్నదెవరు? నాకు కనిపించకండి. కనిపిస్తే మాత్రం నా చేతిలో మీ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని హెచ్చరించాడు రాహుల్. 20 లక్షలు అంటే దాని వాల్యూకి డబల్. అంత డబ్బు ఖర్చు చేసే ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు అని రాహుల్ జుట్టు పీక్కుంటున్నాడు. వీడెవ్వడో కాని నాతో తలపడి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఈ వేలంలో పాల్గొన్నది ఎవరు? ఈ సిటీలో నా కుటుంబాన్ని ఎదిరించేవాడెవడు అనుకున్నాడు రాహుల్.
వీడెవడో పులితో పోటీ పెట్టుకుంటున్నాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకరు అన్నారు, ఎవర్ లాస్టింగ్ లైట్ కి 30 lakhs, కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి 16 lakhs పాట పాడుతున్నాను అన్నాడు రాహుల్. అందరి ముందు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఓడించడమే తన కర్తవ్యం అన్నట్లుగా ఉన్నాడు రాహుల్. గాని రాహుల్ ఒక్క రోజులో కేవలం 60 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టగలడు. అది అతని కంపెనీ యొక్క రూల్. నెక్స్ట్ ఆ సీక్రెట్ యూజర్ ఎంతకి వేలం పాట పాడతాడనేది జననితో పాటు అక్కడున్న అందరూ ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి స్క్రీన్ పై ఆ సీక్రెట్ యూజర్ వేలం వేసిన అమౌంట్ కనిపించింది. అది చూసి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు. జనని తన కంచు కంఠంతో, సీక్రెట్ యూజర్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ₹1 కోటి, ఎవర్ లాస్టింగ్ లైట్ కు 50 లక్షలుగా, అంటే మొత్తం కలిపి ₹1,50,00,000కి వేలం వేస్తున్నాడు అని సంతోషంగా ప్రకటించింది. ఆ హాల్ అంతా కూడా చప్పట్లతో మారుమ్రోగింది. సీక్రెట్ యూజర్ ఎంత సంపన్నుడో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాహుల్ వేలం పాటలో ఓడిపోయాడు. ఇది అతన్ని చెప్పు తీసుకుని చంప మీద కొట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఆర్నమెంట్ స్టార్టింగ్ అమౌంట్ కంటే డబుల్ కి డబుల్ అయింది. సురభి శివ చేతులలో ఓడిపోయినందుకు ఇప్పుడు కృతి రాహుల్లు ఏం చేయనున్నారు? ఈ వేలం పాట వలన పర్యవసానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.